హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ గణేష్ ఫెస్టివల్ని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ గణేష్ చతుర్థి. గణేష్ ఫెస్టివల్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా నాకెందుకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. యష్ మా లైఫ్లోకి రాకముందు కూడా గణేష్ ఫెస్టివల్ని నేను మంచిగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఈ ఇయర్ ఏమైందంటే కొన్ని రీజన్స్ కారణంగా ఇంట్లో మట్టి వినాయకుడిని అయితే కూర్చోబెట్టి పూజ అయితే చేయట్లేదు. అందులో మా డాడీ గారు కూడా ఫెస్టివల్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాడు. ఎవ్రీ ఫెస్టివల్స్ని కూడా మా డాడీ గారిని అయితే ఇన్వాల్వ్ చేస్తా, ఎందుకంటే వాడికి లైఫ్ టైంలో మెమరబుల్గా ఉండిపోతుంది కదా, వాడు కూడా తెలుసుకుంటాడు. ఎవ్రీ ఇయర్ మా డాడీ గారి చేతని వినాయకుడిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి పూజ అయితే చేయించేవాళ్ళం. ఈసారి కుదరట్లేదన్నమాట. సో ఎర్లీ మార్నింగే హోమ్లో పూజ అయితే పూర్తి చేసుకొనేసి విలేజ్లో వినాయకుడి దగ్గర కూడా వెళ్ళి పూజ అయితే చేసుకుని వచ్చాం. విలేజ్లో ఈవినింగ్ టైమ్స్లో పూజ జరిగేదన్నమాట. ఇయర్ ఎందుకో తెలీదు, ఎర్లీ మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసేసారు. సో హోమ్లో పూజ అంతా పూర్తి అయిపోయాక విలేజ్లో వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజ అయితే చేసుకొని అయితే వచ్చాము. నేనైతే నా చైల్డ్హుడ్ డేస్లో కూడా గణేష్ ఫెస్టివల్ వస్తుందంటే చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేసేదాన్ని, గణేష్ని చూడడం కోసమే. గణేషుడు ఉన్న 3 డేస్ కానీ 5 డేస్ కానీ మంచిగా పూజలు చేసి మంచిగా ప్రసాదాలు అయితే తినేవాళ్ళం. అందుకనేసి మా డాడీని నేను అవాయిడ్ చేయనన్నమాట. ఫెస్టివల్స్ వస్తే వాడిని ప్రతి ఫెస్టివల్లోనే ఇన్వాల్వ్ చేస్తాను. ఎందుకంటే ఎలా చేస్తామో వాడికి కూడా తెలుస్తుంది కదా. సో పూజ అంతా పూర్తి చేసేసుకున్నాక నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ కూడా వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకున్నాం. ఇది అమ్మ వాళ్ళ ఊర్లో వినాయకుడు అనమాట. సో అందరం బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.